మేము నెల్లూరు నుంచి వచ్చాము. నా పేరు శ్రీనివాసరావు, మా నెల్లూరు. 1998 డిహెచ్లో క్వాలిఫైడ్ అయినాం టీచర్లుగా. మాకు జగన్మోహన్ రెడ్డి సార్ గారు 24 ఏళ్ల సమస్యను కూడా మాకు ఈరోజు తీర్చి 4000 మంది మిత్రులకు ఇచ్చారు. ఇంకా మళ్ళీ కూడా ఇంకొక ఫైల్ పెట్టారు బ్యాలెన్స్ ఉంటే, ఆ 2000 మంది కూడా ఇవ్వబోతున్నారు. ఫైల్ నెంబర్ కూడా 22/18/485 ఫైల్ నెంబర్ కూడా రెడీ అయింది. గవర్నమెంట్ విద్యాశాఖ బొత్స సత్యనారాయణ కూడా చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి సార్ అభిమానం కోసం, ఆయన కోసం కనీసం మన తాడేపల్లికి విజయవాడకి వెళ్ళి వైసీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు మన రిపబ్లిక్ డే పాల్గొనాలని నేను అదే పనిగా నెల్లూరు నుంచి బయలుదేరి వచ్చాము. మా మిత్రులు పులివెందుల రమేష్ గారు, గుంటూరు ఈశ్వరూపచారు ముగ్గురు కూడా బయలుదేరి వచ్చినాం అభిమానంతో. జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు అందరినీ, మా ఉద్యోగస్తులనే కాదు, ప్రతి బడుగు బలహీన వర్గాలను కూడా, నేను చేసిన అభివృద్ధిని చేసి నాకు ఓటేయండి, మీరు అభివృద్ధిని చూసే ఓటేయండి, నేను చేసిన కార్యక్రమాలు చూసే ఓటేయండి అంటుండే కానీ బలవంతంగా ఓటేయొద్దు అంటుండు. అలా దొమ్మున్న కెపాసిటీ గల ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ గారే. ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా ఆ ఇతర పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆ విధంగా అనలేరు, వాళ్ళు చేయలేరు. ఏదో రోడ్ల మీద, ఏదో బంకుల దగ్గర, ఏదో హోటల్ దగ్గర వాళ్ళు రోడ్ల మీద పోతూ వాళ్ళ మనుషులను పెట్టుకుంటారు అక్కడ. ఆ కార్యకర్తలు కూడా వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎవరు, వాళ్ళ మనుషులు క్వశ్చన్లు అడిగితే వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు అంటారు. ప్రత్యక్షంగా పోయేది వేరే, పరోక్షంగా పోయేది వేరే. ప్రత్యక్షంగా పోయి ప్రతి ఇంటి డోర్కి వెళ్ళి పల్లెటూరులో గమనించాలి. మెయిన్ పల్లెటూర్లలో మన విలేజ్లు ఉంటాయి కదా, బ్యాక్వర్డ్ ఏరియాలో బడుగు బలహీన వర్గాలు ఉంటారు. ఇంటింటికి పోయి జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేసే పథకాలు మీకు అందుతుంటాయి అంటే ఖచ్చితంగా అందుతాయి అంటారు. కాదండి, అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఒక పథకాల రూపంలోనే ఉంటుందా? మరి ఉద్యోగాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవేం అవసరం లేదంటారా రాష్ట్రానికి? అన్ని అవసరమే. ఉద్యోగాలు అంటారా, గ్రామ సచివాలయంలో ఈరోజు అక్కడ 1,00,000 మంది జాబ్ చేస్తుంటారు ఉద్యోగాలు. అందులో ఎక్కువ కూడా బలుగు బలహీన వర్గానికే. ప్రతి గ్రామంలో మన సచివాలయాలు ఏర్పాటు చేసి సెక్రటరీలు కానీ, విఆర్ఓలు కానీ అన్ని పోస్టులు మంజూరు చేసి లేడీస్ కానిస్టేబుల్ పెట్టి ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయంలో వాలంటీర్లు ఇచ్చారు. అంగన్వాడీ వాళ్ళకు గత ప్రభుత్వాలలో 3,000 4,000 ఉన్నది, 6 నెలలకు శాలరీ వస్తున్నది. ఈరోజు అంగన్వాడీ వాళ్ళకు రెగ్యులర్గా 16,000 10,000 జీతాలు ఇస్తున్నారు. వారికి కూడా నిన్న వాళ్ళు అడిగితే వారికి కూడా మేలు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా సంతోషంలో ఉన్నారు. ప్రతి కార్యక్రమం చేస్తున్నాండి. ఇతర పార్టీ వాళ్ళు ఎలా ఇతను ఓడియాలా, ఏకైక వ్యక్తి మనం ఏం చేస్తే ఇతను ఓడిపోతారని 2 రోజులు కలుసుకుంటుండ్రు విడిపోతుండ్రు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ అడుగుతుండా. నేను చిన్న సబ్కొన్నే ఇక్కడ తెలంగాణలో అక్కడ కాంగ్రెస్ పైన పోటీ చేశాడు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ మీద రేవంత్ రెడ్డి సార్ మీద పోటీ చేశాడు. అక్కడ వ్యతిరేకం. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏమన్నారు, సానుకూలంగా ఉండు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎవరు మనిషి, రేవంత్ రెడ్డి మనిషి. మరి అక్కడ నువ్వు పోటీ చేసినావు, ఇక్కడ మాత్రం మళ్ళీ పోటీ చేయలే అంటే 2 గేములు ఆడుతుండ్రు. ఈ గేములని జనాలు కనిపెడుతుండ్రు, ఓట్లతో చెప్తారు. ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారు. ఇక 2 నెలల కాలంలోనే ఎలక్షన్ల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ఎప్పుడు జగన్ని గద్దె దింపుదామా, చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కిద్దామా అని జనాలే ఆలోచిస్తున్నారు అనేసి ప్రచారం అయితే జరుగుతుంది టీడీపీ వాళ్ళలో. ఆ ప్రచారం చేసే వ్యక్తులను వీళ్ళు డ్యూటీలుగా వేసిండ్రు. ఆ ప్రచారం చేసే వ్యక్తులనే ఆ ప్రచారం చేసే వ్యక్తి మనకి ఎవరు చెప్తారో వాళ్ళ డేటా కానీ తీస్తే ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ వాళ్ళే, పవన్ కళ్యాణ్ మనుషులు. వాళ్ళ ఆధార్ కార్డు కానీ తీస్తే వాళ్ళ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు పంపి అదే పనికి జనాలలో పంపి శాలరీలు ఇచ్చి వాళ్ళందరినీ మమేకం చేస్తున్నారు. మేము కొన్ని దిక్కులు అడిగితే వారని తెలిసింది మాకు. అందువల్ల అలాంటివి లేవు. వీళ్ళకి తెలియాలంటే షర్మిలకు తెలియాలి, పవన్ కళ్యాణ్ తెలియాలన్నా, చంద్రబాబు నాయుడు తెలియాలన్నా, లోకేష్ తెలియాలన్నా పల్లెటూరులకు వెళ్ళి బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీకు జగన్మోహన్ సార్ పథకాలు ఏమైనా వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. అమ్మఒడి, రైతు భరోసా, అన్ని పథకాలు, ప్రతి ఒక్కటి. పథకాలు కాదు కదా, డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. మీరు పథకాలు ఎక్కడ ఇస్తున్నారు? అక్కడ డబ్బులు కాదు, అవి పథకాలే. పథకాలు ఎలా? మీరు ఇస్తుంది డబ్బులే కదా, దానికి పేరు పథకాలు ఎందుకంటే డబ్బులు ఇచ్చి జనాలు కొనుక్కుంటున్నారా వైసీపీ వాళ్ళంతా? డబ్బులు ఇవ్వడం కాదు, అది పేదరికముల్లో దారిద్ర్య దిగులు ఉన్న బడుగు బలిగిన వర్గాల్ని ఆదుకోవడం. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మంగళగిరిలో ఉన్న మన లోకేష్ కానీ, ఆయన చంద్రబాబు కానీ ఇటు కన్నెత్తి కూడా చూడలే. జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆ విధంగా పథకాలు పెట్టి ఆ విధంగా ఇవ్వబట్టే కరోనా టైంలో మన వాళ్ళు బ్రతికి బయటకు వచ్చారు. బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లో డీబీటీగా పడి ఉండడం వల్ల బ్రతికినరు. అదే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం చచ్చిపోదురు. ఇప్పుడు ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ ఎంతకాలం నడుపుతారంటారు గవర్నమెంట్ని? ఇలా డబ్బులు ఇచ్చుకుంటూనే పోతారా? డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తారా ప్రజల్ని? డబ్బులు ఏమి ఇవ్వలే, పథకాలు బ్రతకడానికి. పథకాలు అంటే డబ్బులే కదా, డబ్బులు ఏమి ఇవ్వలే. అయితే
డబ్బు రూపంలో ఇస్తున్నారు కానీ బటన్ నేరుగొక్కితే అతనికే అభివృద్ధికి వస్తుంది. డబ్బులే కదా ఇస్తుంది, మరి డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నట్లే. డబ్బులు ఏమి వేయడం లేదు, ఉద్యోగాలు ఇచ్చారు కదా, సచివాలయం ఉద్యోగాలు. ఆ డాక్టరు ఇప్పుడు 108ను శాలరీలు పెంచారు, హోంగార్డులు పెంచుతుండు, పోలీసు వ్యవస్థను పెంచుతుండు, అందరికి ఏమడిగిన వరాలు ఇస్తున్నాడు కదా సార్ గారు. మరి ఈ పార్టీలు అనేవి వేగం అవుతున్నాయి, జగన్ అనే వ్యక్తి ఒంటరిగా వస్తున్నాడు, ఇన్ని పార్టీలను ఎదుర్కొని ఆయన గద్దె ఎక్కగలడు అంటారు? అసలు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను చూసి ఓటేయొద్దు, నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి, నేను చేసిన పథకాలు చూసి ఓటేయండి. మీ కుటుంబంలో అభివృద్ధి, మీ కుటుంబంలో మీకు నాకుండా ఏమైనా అభివృద్ధి జరిగితేనే ఓటేయమంటుండవు. అలా అడగగలుగుతారా? పవన్ కళ్యాణ్ అడగలుగుతాడా? చంద్రబాబు అడగలుగుతాడా? లోకేష్ కానీ ఎవరైనా అడగలుగుతారా? అడగలేరు కాదండి. ఎలక్షన్ల మూమెంట్ దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, ఇంకా ఇతర టీడీపీ జనసేన నాయకులు అందరూ ఎందుకని కామ్ అయిపోయారు? ఏమీ లేదండి, అసలు విషయం ఏంటంటే నిన్న అంబేద్కర్ గారి బొమ్మ విగ్రహం ప్రతిష్టం చేసిండ్రు. బడుగు బలహీన వర్గాలు విజయవాడలో పార్టీ మనకు ఎలక్షన్ ఎప్పుడు రైడెంట్ కొన్ని యుగాల క్రితము స్వాతంత్రం వచ్చినాంచి ఆ విధంగా జనము బడుగు బలిగిన వర్గాలు ఏ మీటింగ్లకు హాజరు కాకపోతే నిన్న హాజరైనరు. అది మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం పెట్టిండ్రు డాక్టర్ అంబేద్కర్ గారిది. బడుగు బలిగిన హాజరుని చూసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, గ్యారంటీకి ఓట్లని వాళ్ళకే, మనం ఎంత చేసినా కానీ మనం రాలేము అని ఒక భ్రమలో పడిపోయి మౌనం వహించిన వాళ్ళు. సత్యం ఇది మాత్రం జరుగుద్ది. ఏ వ్యక్తి అయినా, ఏ డైనమిక్ అయినా, ఎవరైనా గెలవాలంటే మెయిన్ లేబర్ ఓట్లే. కాదండి, సుమారుగా విజయవాడ నడిబొడ్డున 206 అడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. అది జరిగిన 1-2 రోజుల్లోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ధూళిపాల నరేంద్ర కామెంట్స్ ఏంటంటే, మరొక 90 రోజుల్లో మేము అధికారంలోకి రాబోతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆ బొమ్మను కూల్చేసి మేము రాజధానిలో కొత్త బొమ్మ పెడతామనేసి ధూళిపాల నరేంద్ర చెప్పడం జరుగుతుంది కదా. వారు ఏమి లేదండి, ఎట్టా గెలవలేరు, ఏదో ఒకటి చెప్పాలా, ప్రజలకు చెప్తుండ్రు, వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు. ఏదో మీటింగ్కి వెళ్ళినాము, మనము గ్రిప్ కావాలంటే ఏదో ఒక మాటలో చెప్పాలా, ఏమి జరగదు, మేమంతా ఎంక్వైరీ చేసినాము, ధర్మం ఏ వైపు ఉంటే ఆ వైపు ఉంటుంది. జగన్మోహన్ సార్ ఖచ్చితంగా అన్ని సీట్లతో, ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లతో గ్యారెంటీగా విన్ అవుతారండి, ఏమి ఇబ్బంది లేదు. అది